హే మై తెలుగు పీపుల్, ఫస్ట్ నా యూట్యూబ్ వీడియోని క్లిక్ చేసి చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది మీ రెగ్యులర్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ వీడియో అయితే అవ్వదు, ఎందుకంటే ఫస్ట్ నేను ఇన్ఫ్లుయెన్సర్ని కాదు. ఈ ఛానల్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ బోరింగ్, నాన్ ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ కొంచెం రిలేటబుల్. ఐఎమ్ 35 years old అండ్ నా పేరు కికి, ముద్దు పేరే అనుకోండి. ఐఎమ్ స్టిల్ ఫిగరింగ్ అవుట్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. ఇది కంటెంట్ క్రియేషన్ అని చెప్పను, కానీ ఐ లైక్ వీడియోస్, అంటే మేకింగ్ వీడియోస్ అండ్ ఎడిటింగ్. ఎప్పుడు అనుకునేదాన్ని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని, బట్ దాంట్లో ఏం క్రియేట్ చేస్తానో నాకు ఎప్పుడు ఐడియా ఉండేది కాదు. సో మనకి అంత టాలెంట్ కూడా లేదనుకోండి. ఈ వీడియోలోనే చూస్తారుగా నా బేకింగ్ టాలెంట్, కుకింగ్ అంతంత మాత్రం, ఆర్ట్ లాంటివి అసలే రావు. పాడటానికి నేను ట్రై చేసినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇలా ఒక లిస్ట్ వేసుకుంటూ పోతే నేను చాలా బేసిక్ గర్ల్ అని అనిపించింది. బేసిక్ అయితే మాత్రం ఏంటి, ఏమీ చేయకూడదు అని ఏం లేదుగా. సరే ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అని స్టార్ట్ చేశాను. నాకు ఎప్పుడూ మైండ్లో చాలా థాట్స్ ఉంటాయి. అంటే ఎట్లా ఉంటుందంటే, ఏదో మల్టీ ట్యాబ్స్ ఓపెన్ చేసేసి బ్రెయిన్లో ఎప్పుడు ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది. సమ్టైమ్స్ ఇట్స్ టూ మచ్ ఫర్ మీ. ఎక్కడ వెంట్ చేయాలో అర్థం కాదు. అంటే మనుషులు ఆర్ చుట్టుపక్కల ఫ్రెండ్ సర్కిల్, ఇట్స్ నాట్ ఫేర్ టు దెమ్ ఆల్సో. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో నాకంటూ ఏదో ఒక ఆర్ట్ ఫామ్లోనో, నాకంటూ ఒక హాబీ ఫామ్లోనో అది నేను వెంట్ చేసుకోవడం అనేది, అది ఎవరికైనా సరే ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. సో అందుకని నేను ఇట్లా ఒకటి స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. నేను ఒక 9 to 5 జాబ్ చేస్తాను. అబ్రాడ్లో ఉంటాను. ఇండియాని మిస్ అవుతూ, ఫ్యామిలీని మిస్ అవుతూ, ఇక్కడ లైఫ్ బిల్డ్ చేసుకుంటూ ఉండే చాలా అమ్మాయిల్లో నేను కూడా ఒకదాన్ని. నథింగ్ స్పెషల్. ఏదో నా వీడియో చూస్తే మీకేదో తెలుస్తుంది అని అయితే నేను చెప్పను. మేబీ తెలియచ్చు, తెలియకపోవచ్చు. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, వెరీ బోరింగ్గా కూడా ఉండొచ్చు. కానీ ఇది నాకు ఒక వీడియో జర్నల్ లాగా. అంటే ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేద్దాము. దట్ ఐఎమ్ నాట్ చేజింగ్ ఎనీథింగ్, ఐఎమ్ నాట్ చేజింగ్ వ్యూస్ ఆర్ ఐఎమ్ నాట్ చేజింగ్ యూట్యూబ్లో ఏదో ఇదైపోవాలి అని కాదు. ఇది నాకు ఇష్టమైనది కాబట్టి నేను చేయాలనుకుంటున్నాను. బట్ ఈ ప్రాసెస్లో ఇఫ్ ఐ కెన్ ఫైండ్ లైక్ మైండెడ్ పీపుల్ ఆర్ నాతో రిలేట్ అయ్యే పీపుల్ కానీ ఒకవేళ దొరికితే మంచిదే కదా. ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ గుడ్. సో ప్రస్తుతానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ థింగ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్. ఇదేమి రిహార్సల్ చేసుకొని అట్లా చేసిన వీడియో ఏం కాదు ఇది. కానీ ఈ వీడియో మొత్తం చూసాక, నా బేకింగ్ టాలెంట్ చూసాక నాకేమనిపించిందంటే, కుకింగ్లో అయినా, అసలు మనం చేస్తున్న ఏ పనిలో అయినా పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మాత్రం నాకు అనిపించింది. అంటే ఏదో వర్క్, కెరియర్ పరంగాను, ఓన్లీ ఇఫ్ యూర్ చేసింగ్ మనీ ఆర్ ఇఫ్ యూర్ చేసింగ్ యూర్ గోల్స్ అట్లా అని కాదు, దాంట్లోనే పేషెన్స్ ఉండాలని కాదు. మీరు ఏ పని చేస్తున్నా, ఇప్పుడు నేను చేస్తున్న ఈ బేకింగ్తో సహా దానికి మెయిన్గా కావాల్సింది పేషెన్స్. అసలు నాకు ఆ రోజు నేను వీడియో చేస్తున్నప్పుడు అసలు పేషెన్స్ ఐ థింక్ ఐ డెంట్ హ్యావ్. అసలు రెసిపీ ఏదో బ్లైండ్గా ఫాలో అయిపోతూ, నాకేముందులే చేసేస్తానన్న ఏదో ధీమాగా చాలా స్టార్ట్ చేసేసాను. వెనిలా బేసిక్ కేకే కదా అని. బట్ సమ్హౌ అసలు ఫస్ట్ టైం ఫ్లాప్ అయింది. సెకండ్ టైం అసలు ఇట్లా కాదని చెప్పి మొత్తానికి మళ్ళీ వేరే రెసిపీ ఎతికి మళ్ళీ చూసి మళ్ళీ అదంతా బీట్ చేసి, ఎగ్స్ అవన్నీ బీట్ చేసి మళ్ళీ ఏదో చేశాను. కానీ అసలు చిన్న పని, లైక్ ఈవెన్ టు పుట్ ఇట్ ఇన్ అ బేక్ ట్రే, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. అది
అప్పుడే ఆపేయాల్సింది. బట్ ఏదో ఐ డోంట్ నో వాట్ ఐ థాట్. కనీసం కట్ చేయడం కూడా సరిగ్గా రాకుండా ఏదేదో చేసేసాను ఆ రోజు నేను. నా దగ్గర పెద్దగా వీడియో ఎక్విప్‌మెంట్ గానీ అట్లా ఏం లేదు. అంటే నేనేమి ఎస్థెటిక్ వీడియోస్ అట్లా చేయాలని గూడా నాకు ఆలోచన లేదు. అంటే దానికేదో ప్రిపేర్ అయ్యి ఏదో ఫేక్‌గా అట్లా చేయాలని నేను అనుకోవట్లేదు. నేనింకా నేర్చుకుంటున్నాను. అది వీడియోలు ఎట్లా రికార్డ్ చేయాలి, ఎట్లా ఎడిట్ చేయాలి, ఆడియో ఎట్లా పెట్టాలి. ఐ డోంట్ నో. ఐ యామ్ సో మచ్ న్యూ టు దిస్. ఐ హోప్ యూ లైక్. నేను లైక్ అని చెప్పలేను, ఎందుకంటే చాలా రాగా ఉందని తెలుసు నాకు. బట్ ఐ జస్ట్ వాంట్ టు ట్రై అంతే. బేక్ అవుతున్న టైంలో అంతా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. తీసాను బయటికి, చూడ్డానికి బాగానే ఉంది కానీ ఓపెన్ చేస్తే మాత్రం ఇట్స్ నాట్ ఈవెన్ క్లోజ్ టు అ కేక్. అసలు అది కేక్ అనరు, అసలు దాన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు. బట్ ఐ డోంట్ వాంట్ టు మేక్ అనదర్ వీడియో. అంటే ఇదేదో ఫ్లాప్ అయింది కదా అని ఏదో ఇంకో వీడియో సరిగ్గా పర్ఫెక్ట్గా వచ్చింది నేను పెడదామని అనుకోలేదని. బికాస్ అది టోటల్ ఎగెయిన్స్ట్ నేను అనుకున్నది దానికి ఎగెయిన్స్ట్ అవుతుంది కాబట్టి ఐ వాంటెడ్ టు షో దట్ యూనో ఇట్లా కూడా ఉంటాయి. ఇట్స్ నాట్ ఆల్వేస్ వాట్ యు సీ అవుట్ సైడ్. మనం చేసేది ప్రతిదీ సక్సెస్ అవ్వాలని లేదు, సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ చేయకూడదు అని కూడా లేదు. I'll try again, but this time lack of patience, lack of concentration, probably అంత మనసు పెట్టి కూడా చేయలేదేమో. సో ఇట్ వాస్ జస్ట్ ఫ్లాప్. ఇట్లా మాత్రం మీరు బేక్ చేయొద్దు. దిస్ ఇస్ నాట్ హౌ యూ బేక్. సో నెక్స్ట్ టైం ఇంకా ఏదన్నా మంచిగా ట్రై చేస్తాను, మంచిగా ఏదైనా నా మనసులో ఉన్న మాట చెప్పడానికి మళ్ళీ వస్తాను. సో ఆ రోజు మాత్రం మనసు చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను కొంచెం. దట్ ఇట్ డిడ్ంట్ కమ్ అవుట్ యాజ్ ఐ థాట్. మనకి ఇవన్నీ ఎందుకని మ్యాగీ చేసుకుని హ్యాపీ పడుకున్నాను. అదండి. సో I'll see you later in the next vlog.